రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. హలో రజనీ గారు. హలో మేడం. రజనీ నాయర్ గారు. అవునండి. ఫ్రమ్ కేరళ, కానీ తెలుగు అద్భుతంగా మాట్లాడతారు కదా. యాక్చువల్లీ క్యాంపస్ టూర్ చేద్దాం అనుకుంటున్నాం అండి. తప్పకుండా. స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ క్యాంపస్ చూడాలని కోరుకుంటారు. ముందు ఆ వాతావరణం కదా కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇక్కడ అందించేటువంటి ఫెసిలిటీస్ కానివ్వండి. సో ఒకసారి క్యాంపస్ టూర్ లో మాకు అన్ని వివరాలు చెప్తారా? తప్పకుండా. వాస్ట్ గ్రీన్ క్యాంపస్, వి ఆర్ హ్యాపీ టు షో యూ, ప్లీజ్ కమ్. యా, ఓకే. బగ్గి కూడా రెడీగా ఉంది, వెళ్దాం పదండి. రజనీ గారు, ఫస్ట్ క్యాంపస్ గురించి మాట్లాడుకుంటే స్పెషాలిటీ ఏంటి, అసలు ఏంటి ప్రత్యేకత? వీ హ్యావ్ మెనీ మేజర్ యూనివర్సిటీస్ ఇన్ ది అర్బన్ సిటీస్. బెంగళూరు అంటాము, హైదరాబాద్ అంటాము, వి గో టు చెన్నై, స్టూడెంట్స్ గో. కాకపోతే వెన్ యూ కమ్ టు ది కోస్టల్ ఏరియా, గోదావరి గట్టున ఈ రాజమండ్రిలో, దిస్ ఇస్ 350 acres campus. We call it as our green campus. మీరు చూడొచ్చు, చుట్టూ విశాలంగా అన్ని రకాల చెట్లు, పూలు, మొక్కలు అన్ని ఉంటాయి. మన మామిడి చెట్లు, ఆ స్టూడెంట్స్ ఎంజాయ్ ది కంప్లీట్ ఫ్రూట్స్ అన్నమాట. రెస్ట్రిక్షన్స్ అన్ని ఉంటాయి, బట్ స్టూడెంట్స్ కదా, సో దే విల్ ఎంజాయ్ దేర్ పార్ట్, వి విల్ హావ్ అవర్ ఓన్ రూమ్స్. దట్స్ పార్ట్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ. ఇందులో వచ్చేసి మనకి యాక్చువల్లీ ఇంతకు ముందు వరకు అంటే అంటిల్ లాస్ట్ ఇయర్ దిస్ వాజ్ అటానమస్ కాలేజ్. వి హ్యాడ్ 5 colleges in this campus actually. లాస్ట్ ఇయర్ నుంచి వి గాట్ ది స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ స్టేటస్. సో ఇప్పుడు ఏంటంటే ఆల్ ది కాలేజెస్, ది స్కూల్ ఆఫ్ ఫార్మసీ, డిగ్రీ కాలేజ్, ఎవ్రీథింగ్ ఇస్ మర్జ్డ్ ఇంటూ వన్, అండ్ నౌ ఇట్ ఇస్ కంప్లీట్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. వెరీ ప్రౌడ్లీ వి కాల్ ఇట్. గైట్ అంటే రాజమండ్రిలో తెలియని ఆటో వాళ్ళు లేరు, బస్ వాళ్ళు లేరు, ఎవరిని అడిగినా ఏ కోన్లో అయినా చెప్తారు. నౌ యాజ్ అప్గ్రేడెడ్ టు అ యూనివర్సిటీ, వీఆర్ ప్లానింగ్, వీఆర్ ఎక్స్పాండింగ్ అవర్ కంప్లీట్ క్యాంపస్, ఎవ్రీథింగ్. చాలా రెనోవేషన్స్ అవుతున్నాయి. ఇంకా యూనివర్సిటీ కల్చర్ కి ఇంకా చాలా చేయాలి. దేర్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ కమ్ అప్ టు. Many new labs have been invented. కొత్త రీసెర్చెస్ జరుగుతున్నాయి. ఓకే, ఎంతమంది చదువుకుంటున్నారండి మొత్తం? మనకి ఆల్మోస్ట్ 8,000+ స్టూడెంట్స్ ఉన్నారు ఈ క్యాంపస్ లో. ఓకే, ఎవ్రీ డే అరౌండ్ 2,000 మంది పిల్లలు ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తారు, డే స్కాలర్స్. మనకు అలాగే అరౌండ్ ఒక 850 స్టూడెంట్స్ హాస్టల్స్ ఉన్నారు. అదర్ దాన్ దిస్ మన చుట్టుపక్కల పీజీస్ చాలా ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ గోదావరి మన బస్ రూట్స్ కవర్ అవుతాయి. ఓకే, సో మనకి ట్రాన్స్పోర్టేషన్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఐదర్ ఆర్ కాలేజ్ బస్ లేదా మన ఆర్టీసీ బస్సెస్, ఆటోస్, ఏదైనా హైవేలోనే ఉంటుంది. మంచి ఫ్లెక్సిబుల్ ఏరియా, కమ్యూనికేషన్ చాలా ఈజీ అన్నమాట, అస్సలు ఇబ్బంది ఉండదు పిల్లలకైనా. ఈజీ టు లొకేట్. మనకి దగ్గరలోనే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఉంది, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఉంది. సో దిస్ ఇస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై అన్నమాట. గైట్ అంటే ఎవ్రీబడి ఇన్ దిస్ ఏరియా. మీరు రాజమండ్రి స్టేషన్ కి వచ్చి గైట్ అంటే ఎవరైనా మిమ్మల్ని కాలేజ్ ముందు దింపారు. అంత వెల్ నోన్ అని. వెల్ నోన్. దిస్ ఈస్ ది యాక్చువల్లీ బ్యూటీ ఆఫ్ అవర్ యూనివర్సిటీ. This we call it as the bamboo bay. Things gaani, pillala videos gaani, photography, everything, everybody enjoys here. Okay, any event ee route nunchi all the chief guests come in. This is actually what we call the bamboo arch over here. Chala challaga చాలా బాగుంటుంది. ఒకసారి ఆ ఏరియా నుంచి ఏరియాకి రాగానే ఒక డిఫరెంట్ ప్లేస్ అనిపిస్తుంది, డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఎంటైర్లీ. చాలా బాగుంది ఇది బ్యాంబూ బే. మీరు ఒకవేళ పేరెంట్స్ తో వచ్చి చూడండి. మామిడి చెట్లు, పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి, వేప చెట్లు ఉన్నాయి, అన్ని ఎక్కువగా గ్రీనరీకి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా. That's what we call it as a green campus. 350 acres campus లో చుట్టూ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో దానికి చుట్టూ వాస్ట్ ప్లే గ్రౌండ్స్ ఉంటాయి.